ఏపీలో కాపు రాజకీయం కాకరేపుతోంది. టీడీపీ లేదా జనసేనలో కాపు ఉద్యమ నేత ముద్రగడ చేరే అవకాశం కనిపిస్తోంది. ముద్రగడ నివాసానికి టీడీపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు జ్యోతుల నెహ్రూ వెళ్లారు. మరోవైపు నిన్న కూడా ముద్రగడతో తాడేపల్లిగూడెం జనసేన నియోజకవర్గ ఇన్ఛార్జ్ తాతారావు భేటీ అయ్యారు. ఈ భేటీల నేపథ్యంలో ముద్రగడ ఏ పార్టీలో చేరతారనే అంశంపై చర్చ జోరందుకుంది. టీడీపీ లేదా జనసేన ఏదో ఒక పార్టీలో ముద్రగడ చేరనున్నారు. 1-2 రోజుల్లో ముద్రగడ పార్టీ చేరికపై స్పష్టత రానుంది. కొడుకు లేదా కోడలికి ముద్రగడ సీటు ఆశిస్తున్నట్లు తెలుస్తోంది. అయితే ఇటీవల ముద్రగడ తమ పార్టీలో చేరుతున్నారంటూ వైసీపీ ప్రచారం చేసింది. దీనిపై స్పందించిన ముద్రగడ అనుచరులు అసలు అదంతా వట్టిదే అంటున్నారు. ముద్రగడ తాను కలిస్తే ఖచ్చితంగా రాజకీయాలు మాట్లాడుకుంటామన్నారు జ్యోతుల నెహ్రూ. తనకు మద్దతు ఇమ్మని అడిగానన్నారు. పార్టీ ఆదేశిస్తే ఖచ్చితంగా మళ్లీ వస్తానన్నారు. తాను ఉన్న పార్టీలోకి ముద్రగడ రావాలని కోరుకుంటున్నానన్నారు జ్యోతుల నెహ్రూ. మీరు ఆలోచిస్తారు మా ఇద్దరు కలయికని మేము మాట్లాడుకున్నది నా స్వార్థం కోసం. అంటే నేను రేపు ఎన్నికల్లో పోటీ చేయబోతున్నాను, మరి మీ సహకారం నాకు ఇవ్వాలి అని చెప్పేసి అన్నాడు. వ్యక్తిగతంగా మీకు నేను తప్పగా సహకారం ఎంత చేయాలో అంతా కూడా నేను చేస్తానని చెప్పేసి ఆయన చెప్పడం జరిగింది. అసలు 1% రాజకీయ కోణం ఉంది అంటే నా కోసం నేను వచ్చానని చెప్పాను కదా, అంతే తప్పించి మా నాయకులు కానీ పార్టీ హైకమాండ్ కానీ ఇక్కడికి వెళ్ళి మాట్లాడండి అని కానీ అందుకోసం నేను వచ్చినటువంటి సందర్భం కూడా కాదు.